నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల. ఈ మే నెలలో రాశి ఫలితాలు 12 రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళ జాతక ప్రభావం ఎలా నడుస్తుంది, మరి ఈ నెల నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పుడు దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ నామ నక్షత్రం ఏమిటి, వాళ్ళ యోగ ప్రాప్తి ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. దేనికైనా మనసుగణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం ముందే తెలుసుకొని మన జాగ్రత్త పడటమే చాలా గొప్పతనం. వర్షం వస్తుందా అంటే మనం గొడుగు ఎందుకు పెట్టుకుంటాం? జాగ్రత్త. అదే విధంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వాళ్ళ నక్షత్రాలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయనేది మనం ముందు తెలుసుకోవాల్సింది. మరి ఈ జ్యోతిష్యం అంటే ఒక చిన్న చీకటిలో ఒక వెలుతురు. మనకి వెలుతురు ఉంటే కదా మనకి కనబడేది. మన వెలుతురు లేకపోకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి వెలుతురు ఉన్నంత వరకే మనం జాగ్రత్త పడాలి. అదే విధంగా మనకి ఆ వెలుతురు రావాలంటే మనం ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ యోగాలకి ఎలా మారుతుంది అనేది మన జాతక చక్ర గణితం వేసేసి ఈ రాశి ఫలాన్ని బట్టి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ మే నెలలో ఈ 12 రాశులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మే నెల 2026 ఈ కుంభరాశిలో అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, లక్ష్మీ బలము, ధన బలము, మరి వీళ్ళకి స్థాన బలం అనగా ఇల్లు. మరి వీళ్ళ జాతక యోగంలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం రాబోతుంది. కాబట్టి మరి కుంభరాశి వాళ్ళు ఏ కార్యక్రమం కానీ అవలేలగా వాడిని అల్లుకొని పోతుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క టైంలో వీళ్ళు ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అనుకుంటారు. నేను ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటారు. అంటే వాళ్ళ మాటే నగ్గాలి, వాళ్ళ మాటే వేదం, అలాగే మాట్లాడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు కాదు 4 కాళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ భూమండలంలో మనిషికి మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. మరి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా మనకు వచ్చే మంచి పేరు ఏంటంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చేది ఫస్ట్. కానీ దాన్ని ఎవరు గ్రహించరు. మీ నాన్నగారు కొడుకు అనేది అంటారు, కానీ మీ నాన్నగారు సంపాదించింది నీకు ఇచ్చాడని అనగా. అదే విధంగా మరి ఫలాని వారు అంటే మన ఆయన పేరు, వాళ్ళ తండ్రి పేరు ఉంటుంది కదా. ఆ గౌరవాన్ని అనేది ఇంతకుముందు మన ముత్తాతల నుంచి అదే విధంగా ఇప్పుడు అంతా వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అలా కాదు కదా. ఎవరు బతికితే వాడే రాజా, వాడు ఏ విధంగా సంపాదించాలని కాదు. కాబట్టి మరి ప్రజా సేవ ఎక్కువ చేయాల్సిన కాలం పడుతుంది వాళ్ళకి. అంటే ప్రజల సేవ అందరికి హెల్పింగ్ బాగుంది. మరి వీళ్ళకి స్త్రీ నుంచి మంచి యోగం రాబోతుంది, అదృష్ట యోగం రాబోతుంది. భార్య నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కానీ వీళ్ళు ఊహించని జాతకం అనేది ఒకటి రాబోతుంది. మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి చదువు, మంచి విద్య, ఆలోచన విధానము చాలా బాగుంది. కానీ వీళ్ళకి సంతాన భాగ్యంలో కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా కనబడుతుంది. మరి వీళ్ళు కళ్యాణం చేసుకొని 6, 7, 8 సంవత్సరాలు బాగా
7 సంవత్సరాల దాకా వీళ్ళు ఎదురు చూస్తున్న సంతానం లేటు అయిన దానివల్ల వీళ్ళు ఎన్నో పూజలు చేసి ఎన్నెన్నో ప్రార్థనలు చేసిన సంతానం రాకోకుండా బాధపడుతుంటారు. మరి ఎందువల్ల స్వామి, ఎందువల్ల ఇలా అవుతుంది? మరి వాళ్ళు ఏ పని చేసినా ముందుకు రావటం లేదు, ఏ బిజినెస్ చేసినా కలిసి రావటం లేదు, ఎందువల్ల అవుతుందా అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఇది మేలువల మీద ఉండాల్సిన కాలసర్ప దోషం. సమస్త మొత్తానికి ఈ కాలసర్ప దోషం వలన కొన్ని పనులు బ్రేక్ అయిపోతాయి. అది ఎన్ని రోజులైనా సరే ఎదగో అలాగే ఉంటది, ముందుకు పోదు వెనక్కి పోదు. దానివల్ల వీళ్ళు ఎన్నో విధానాలుగా మానసికమైన బాధపడి, మానసికమైన ఒత్తిడి పడి, అరే మా జీవితం అయిపోయిందా, అయ్యో మాకు సంతానం లేదా, మా జీవితం ఇంతేనా అన్నట్టుగా ఎన్నో విధానాలుగా వీళ్ళకన్నా వెనక్కి పెళ్లి చేసుకునే కూడా సంతానం వచ్చి వీళ్ళు హ్యాపీగా బతుకుతుంటారు. మరి వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు ముందుకు రాకుండా అయిపోతుంటది. ఈ దోషం వల్ల వీళ్ళకి చాలా డిస్టర్మెంట్ అవుతుంటది. మరి ఆ దోషానికి శాంతం చేయించాలి. మరి వీళ్ళకి రావు కేతువులు పూజా బలం చేయాలి. రావుకేతువులు పూజా బలం చేసి వాళ్ళకి హోమాన్ని చేసినట్టుగైతే తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్య యోగం అనేది రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమాలు వ్యవసాయంలో కానీ అభివృద్ధి రావాల్సింది కొంచెం బ్రేక్ కావటం, మరి వీళ్ళు చేయాల్సిన విధానంలో కూడా రియల్ ఎస్టేట్ లో కానీ మరి వీళ్ళు చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని మార్పులు, కొంత ప్రదేశం కొంత మార్పు అనేది రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి చేసే కష్టానికి ఒక ప్రతిఫలం రావాలంటే మనకి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్ని కావాలని మన దగ్గర మనసుకి మంచి చెడు ఎలాగో మనం చేసే పనిలో కూడా మనం చేసే పని అది కరెక్టా కాదనేది తెలుసుకోవాలి. దాన్ని మనం తెలుసుకొని ముందడుగు వేస్తేనే గొప్ప అభివృద్ధి పొందుతాం. మనం చేసేది కరెక్ట్ రూట్ లేనప్పుడు నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డా దానివల్ల నీకు ఏం ప్రయోజనం ఉండదు. అదే విధంగా జరుగుతుంటది. కాబట్టి మీరు చేయాల్సిన శ్రీనివాసుని పూజించాలి. ఆ శ్రీనివాస దయ వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి. మీరు అనుకున్నట్టుగా ముందుకు వస్తుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? మరి తప్పకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ పేరుని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ జాతక చక్రాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మరి మీరు ఏం చేస్తే అభివృద్ధిగా పొందుతారనేది మీ గురించి చూసి జాతక చక్ర కొండలు వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖమే భవంతు. ఓం నమః శివాయ నమః. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. ఈ శక్తి పీఠంలో మేము శ్రీ కుబేర పూజా బలం చేసి ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా బాధపడుతూ మరి వాళ్ళకి మనశ్శాంతి లేక, డబ్బులు లేక, వచ్చిన డబ్బులు నిలబడకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, పిల్లలకి చదువులో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్య భర్తల్లో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో కుటుంబంలో, వ్యాపారంలో, బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ మా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు ట్రస్ట్ తరఫు నుంచి మేము కుబేర కుంకుమని పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము. దాంతో పాటు అక్షింతలు, మంత్రించిన అక్షింతలు మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉండవలసిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి వీళ్ళందరికీ మేము పూజా బలం చేసి కుబేర కుంకుమ అక్షింతలు పూజా బలం చేసి మీకు మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఆ కుంకుమ, ఆ అక్షంతలు పూజా బలం చేసి మీరు ఇవ్వగలుగుతాము. మరి దూరంలో ఉండవలసిన వాళ్ళు మాకు ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా కూడా మేము పంపించగలుగుతాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పగలుగుతారు. చెప్పండి. ఓం నమః శివాయ.